సాధ్యమైనంత వరకు మగపిల్లలు రూమ్ టెంపరేచర్ నీళ్ళతో చేయాలి. పొరపాటున ఎప్పుడైనా కొంచెం హాట్ వాటర్తో చేయాల్సి వస్తే లాస్ట్కు ఫ్యూ మినిట్స్ మళ్ళీ చల్లటి నీళ్ళతో కూడా చేయాలి, రూమ్ టెంపరేచర్తో చేయాలి. ఆడపిల్లలు వేడి నీళ్ళు చేసినా నష్టం లేదు, కానీ మగపిల్లలు మాత్రం సాధ్యమైనంత తక్కువ వేడి చేయాలి. సానా బాత్ లాంటివి అసలు చేయకూడదు, స్టీమ్ బాత్ అంటారు, అట్లాంటివి అసలు చేయకూడదు. సో రూమ్ టెంపరేచర్ ఇస్ ద బెస్ట్ టెంపరేచర్. ఆర్ కొంచెం చల్లగా ఉన్నా నష్టం ఏమీ లేదు. కొద్దిమందికి థైరాయిడ్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు. వాళ్ళు ఏమాత్రం చలిని తట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళు ఉంటే కొద్దిపాటి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా పర్వాలేదు. కానీ లాస్ట్ ఫ్యూ మినిట్స్ కనీసం స్క్రోటం మీదనైనా ఓ 4 మగ్గుల నీళ్లు పోసుకోవాలి. అయితే లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్పర్మ్ కౌంట్కి. ఒకటేమో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు ఉండాలి, అది కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మ్యారథాన్ రన్ అక్కర్లేదు, సో 15 to 20 మినిట్స్ రన్ చేయగలిగి ఉండాలి. లేదా స్కిప్పింగ్, ఇందాక నేను చెప్పినట్టు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్.